కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. విజయోత్సవ యాత్ర, ద విక్టరీ మార్చ్. ఏదైనా ఒక దేశము మరొక దేశం మీద యుద్ధం చేసినప్పుడు గెలిచిన తరువాత ఆ విజయోత్సాహముతో గెలిచాము అనేటువంటి ఆ ఆనందములో వారు రకరకాల నృత్యాలు చేసేవారు ఉంటారు, డిసిప్లిన్డ్గా మార్చింగ్లో నడిచేవాళ్ళు ఉంటారు, అరిచేవాళ్ళు ఉంటారు, పరిగెత్తే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆనంద బాష్పాలు తెచ్చుకుని ఏడ్చేవాళ్ళు ఉంటారు, మరికొంతమందికి దేవుడు గుర్తొస్తాడనమాట. దేవా, నీవు లేకపోతే ఈ విజయం మా వల్ల ఏది కాదు అని కొంతమంది మోకరిల్లి ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరి ఫీలింగ్స్ని బట్టి, మూడ్స్ని బట్టి, ఆ మూడ్ స్వింగ్స్ని బట్టి బిహేవ్ చేస్తూ ఉంటారు. యెహోషువ గారి గ్రంథము 6వ అధ్యాయము 8-9 వచనాలలో ఏముందో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. యెరికో గోడలను కూల్చే విషయమై దేవుని ప్రణాళికను యెహోషువ అనేటువంటి ఈ నాయకుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు 7 పొట్టేలు కొమ్ము బూరలను యెహోవా దేవుని యొక్క సన్నిధిని పట్టుకొని ముందుకు వెళ్ళుచు ఆ బూరలను ఊదుతూ ఉండగా యెహోవా దేవుని యొక్క నిబంధన మందసమును వారి వెంట నడిచెను. ఆ యోధులు, ఆ యుద్ధము చేసేటువంటి వారు బూరలను ఊదుతూ ఉన్నటువంటి యాజకులకు ముందుగా నడిచి వెళ్ళారు. దండు అనగా జనము లేదా సైనికులు లేదా యుద్ధ వీరులు 40,000 మంది అండి. ఇశ్రాయేలీలు వెనకటి భాగమున దేవుని యొక్క నిబంధన మందసము వెనకటి భాగమున నడుస్తూ వెంబడించి వచ్చారు. యాజకులు వెళ్ళుచూ బూరలను ఊదుతూ ఉన్నారు. ఇది అక్కడ జరిగినటువంటి ఒక సందర్భం. అయితే ఇక్కడ విజయోత్సవ యాత్ర అని మనము మాట్లాడుకుంటున్నాం కదా, ఈ విక్టరీ మార్చ్ అని మాట్లాడుకుంటున్నాం కదా. ఇది యెరికో గోడల యొక్క పతనమునకు ముందు దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ప్రజెన్స్ని, దేవుని యొక్క శక్తిని, మహిమను వారు సువార్త రూపకముగా అంతా తిప్పారు అక్కడ. సో గాడ్ వాజ్ విత్ దెమ్. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, నో వన్ కెన్ స్టాండ్ అగేన్స్ట్ యూ. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? చూడండి, మత్తయి సువార్తలో ఈ విజయోత్సవ యాత్రకు సంబంధించిన మరొక కీలకమైన ఘట్టం ఒకటి ఉన్నది. 21వ అధ్యాయము 1-9 వచనాలు. అయితే మీకు క్లుప్తంగా ముఖ్యమైనవే మీకు చదివి వినిపిస్తాను. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ది స్క్రీన్ డిస్ప్లే. యెరూషలేమునకు సమీపమున ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే అను ఒక గ్రామమునకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో, అబ్బాయిలు ఫలానా గ్రామమునకు వెళ్ళి, అనగా బేత్పగే అనేటువంటి గ్రామమునకు వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల ప్రభువునకు కావలసి ఉన్నవని. అక్కడ ఒక గాడిద ఉంది, ఆ గాడిదకు ఒక పిల్ల ఉంది, ఈ రెండు కూడా ప్రభువునకు కావాలి అని మీరు చెప్పండి. అంతే, వాడు ఆ కట్లు విప్పి మీకు ఇచ్చి అప్పచెప్పేస్తాడు, డబ్బులు ఏమడగడు. మరో మాట మాట్లాడకుండా ప్రభువునకు కావాలని చెప్పండి అని యేసుక్రీస్తు తన శిష్యులను పంపించడం జరుగుతుంది. ఆదికాండంలో ఇస్సాకునకు మారుగా అక్కడ గొర్రెపిల్ల ఆ రోజున యేసు ప్రభువే. ఈ రోజున ఈ గాడిద పిల్ల ఎందుకు కనిపించింది? ఎందుకు గాడిదని ఎన్నుకున్నారు? అందరూ గుర్రాల మీద వెళ్తున్నారు కదా యుద్ధాలకు, లేదంటే ఏనుగుల మీద వెళ్తున్నారు కదా, ఎందుకు యేసు ప్రభువు గాడిదని ఎన్నుకున్నాడు? గాడిద పిల్ల మీద ఎందుకు వెళ్ళాడు యెరూషలేములోనికి అనే విషయం గురించి మీతో మాట్లాడతాను. జకర్యా అనేటువంటి ప్రవక్త ఉన్నాడండి. ఆ ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరే విధంగా ఈ కార్యక్రమం జరిగింది. ఏం జరిగింది అక్కడ? ఏమన్నాడంటే జకర్యా గారు, ఆ నీతిపరుడైన షాలేము రాజు సాత్వికుడై తనను తాను తగ్గించుకున్నవాడే. సాత్వికుడు అంటే తనను తాను తగ్గించుకున్నవాడు. గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను, అంటే భారములు మోసేటువంటి ఒక వెహికల్ లాంటిది, ఒక కార్గో షిప్ లాంటిది గాడిద, ఎక్కి నీ యొద్దకు వస్తూ ఉన్నాడని సియోను కుమార్తె అనగా యెరూషలేములో నివసించుచున్నటువంటి యూదులతో, ఆ యెరూషలేము నివాసులతో చెప్పమని జకర్యా గారు ఆ రోజున ప్రవచనాన్ని ప్రవచించాడు. అది ఒక 400
30 సంవత్సరాల తర్వాత నెరవేరడానికి టైం కుదిరింది. సో జకర్యా అనేటువంటి పాత నిబంధన గ్రంథమైన 39వ పుస్తకమైన ఆఖరి పుస్తకం నుండి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మొట్టమొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్తకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ దాదాపుగా 430 సంవత్సరాలు. ఈ 400 ఏళ్ళు దేవుడు ఏం చేశాడంటే సైలెంట్గా ఉన్నాడు. అంటే దేవుడు అలిగాడు అనుకోండి. 400 ఏళ్ళు పట్టించుకోలేదా? ఇశ్రాయేలుని కాదు, అసలు మనుషులనే పట్టించుకోలేదైనా. ఇదేమిటండి మీరు నారు పెట్టారు, నీరు పోయకుండా ఉంటే మొక్క ఎదగదు కదా, చచ్చిపోతుంది కదా అంటే చావని చేస్తా చావని, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే మనుషుల యొక్క మూర్ఖత్వము, వారి యొక్క అవిశ్వాసము, వారి యొక్క అవిధేయత, వారిలో సంపూర్ణత పరిపూర్ణత లేకపోవడం దేవుడు గమనించినప్పుడు ఆయనకు కోపం వచ్చి చిరాకు వచ్చి చావండి మీ చావు మీరని చెప్పని వదిలేశాడు ఆయన. ఈ 430 ఏళ్ల తరువాత బాప్తిస్మం ఇచ్చి యోహాను యెషయా గారు చేత ప్రవచింపబడినటువంటి ఎడారి మార్గములో ఆ కొండ తేనె తినేటువంటి, మిడతలను తినేటువంటి, మరి గొర్రెల చర్మమును ఒక వస్త్రముగా ధరించేటువంటి, పెళ్లి చేసుకోనటువంటి, దేవుని పని కొరకు ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి యెషయా గారు ప్రవచించినట్టుగా ఈ మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది. అంటే ద ఫోర్ రన్నర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు రావడానికి ముందుగా ఆయన యొక్క సువార్త పరిచర్య విషయమై మార్గమును సుగమము చేయడానికి, టు క్లియర్ ది వే, యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు రావడం జరిగింది. ఎలిజబెత్ కుమారుడు యాజకునిగా పనిచేస్తున్నటువంటి మరొక జకర్యా, ఈ జకర్యా వేరు. పాత నిబంధనలో ఉన్న 39వ పుస్తకం అనేటువంటి ఆ జకర్యా గ్రంథం రాసిన జకర్యా గారు, ఎలిజబెత్కు భర్త అయినటువంటి ఈ జకర్యా గారు వేరు. పేర్లు అక్కడక్కడ మళ్ళీ వస్తుంటాయి, అంత మాత్రం చేత వారు కాదు. ఈ జకర్యా గారు ఈ ప్రవచనాన్ని జకర్యా గ్రంథము 9:9లో రాశాడు, ప్రవచించాడు. ఇది క్రియారూపకము దాల్చినది ఎప్పుడు అంటే 430 ఏళ్ళ తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అఫ్కోర్స్ మిగతా సువార్తల్లో కూడా కనిపిస్తుంది, ప్రథమంగా ఇక్కడ కనిపిస్తుంది మనకి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ శిష్యులను పంపించి బేత్పగే అనేటువంటి గ్రామానికి వెళ్ళండి నాయన, అక్కడ ఒక గాడిద కట్టేసి ఉంటుంది, గాడిద పక్కన గాడిద పిల్ల కూడా కట్టేసి ఉంటుంది, వారెండింటినీ కూడా మీరు తోలుకుని రండి. ఎవరైనా అడిగితే ఎందుకు కట్టు విప్పుతున్నారంటే ప్రభువుకు కావాలి అని చెప్పండి, అంతే. వారు మరి మాట్లాడకుండా మీరు ఆ గాడిద పిల్లను మీతో పోనిస్తారు అని చెప్పడం జరుగుతుంది. శిష్యులు వెళ్ళి ఆ ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఆ బట్టల మీద కూర్చోవడం జరిగింది. జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచారు, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారండి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు కూడా వెనుక వచ్చుచుండే వాళ్ళను కూడా, అంటే ఆయనకు ముందుగా వెళ్తున్నవారు, ముందుగా నడుస్తున్నవారు, వెనుక వస్తున్నవారు అంటున్న మాట ఏంటంటే, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచున్నారు. బేత్పగే అనేటువంటి ఈ గ్రామము నుండి యెరూషలేము పట్టణమునకు మధ్య ఉన్న దూరము 7.5 కిలోమీటర్లు. దాదాపుగా ఈ గాడిద మీద వెళ్ళడం అంటే కొన్ని గంటల ప్రయాణం పడుతుంది. అలా జరుగుతూ ఉన్నది. ఇది 2వ విజయోత్సవ యాత్ర. ఒకటి యెరికో పట్టణపు గోడలు కూలిపోవడానికి ముందు జరిగినటువంటి యాత్ర, రెండవది యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణంలోనికి ఎంట్రీ ఇస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక యాత్ర. ఎందుకు గాడిద పిల్లను ఎన్నుకోవడం జరిగింది చూడండి, ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వరకు. ప్రయాసపడి భారము మోసుకున్నా, ఏమండి, ప్రయాసపడి ఎంతో ప్రయాసముతో ఎంతో భారముతో మీరు మోయలేనంత భారాన్ని మీ నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నటువంటి మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా, ఏం మోసుకుపోతున్నారు? పాపము అనే బరువును మోసుకొని పోతా ఉన్నారు అందరూ. ఈ రోజున క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, పాపమును
వారికి తెలియకుండానే విపరీతమైన బరువులను వారి నెత్తి మీద పెట్టుకుని మోసుకుపోతూ ఉన్నారు. మీరందరూ కూడా నా దగ్గరకు రండి అనే ప్రభువు ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను. ఏ విశ్రాంతి ఇది? ఆత్మీయ విశ్రాంతి, ఆత్మీయ విడుదల, a spiritual deliverance, a spiritual peace for your life. నేను సాత్వికుడను, నన్ను నేను తగ్గించుకునేవాడను, నేను దీన మనసు కలవాడను అంటే క్షమించేవాడిని, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలయనగా నా కాడి సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉంటుంది. అంటే నా రూల్స్ పాటించడానికి చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి. ఏ వర్ణం వారు చర్చికి రావద్దు అలాంటివి లేదు, ఫలానా కులం వారు, మతం వారు, ప్రాంతం వారు, భాష వారు అలాంటివి లేవు. ఇక్కడ అందరూ ఆహ్వానితులే. ఆల్ ఆర్ వెల్కమ్ ఇన్ టు చర్చ్. క్రైస్తవ ఆరాధనకు అందరూ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందరినీ ఆహ్వానిస్తున్నాడు, ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. చూడండి, కొలసీ సంఘానికి రాసినటువంటి ఒక పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు ఇలా రాస్తూ ఉన్నాడు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను, క్రీస్తుతో కూడా మిమ్మను జీవింపచేశాడు. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి వారి దగ్గరున్న ఆయుధాలను తీసివేసి వారి దగ్గరున్న అధికారాన్ని తీసివేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు అక్కడున్న మనుషులందరికీ కూడా కనుపరిచాడు. ఏమండి, నిన్ను గెలిపించే దేవుడు ఎప్పుడు నీ వెనకే ఉంటాడు. నిన్ను గెలిపించే దేవుడు ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉంటాడు. నిన్ను విడవడు అంటే హీ డజంట్ లీవ్ యూ. నిన్ను ఎడబాయడు అంటే హీ డజంట్ ఫర్సేక్ యూ. ఏంటి విడవడానికి ఈ ఎడబాయడానికి ఉన్న తేడా ఏంటంటే, విడిచిపెట్టడం అంటే టెంపరీగా నిన్ను పట్టించుకోకపోవడం, ఎడబాయుట అనగా పర్మనెంట్గా విడిచిపెట్టేయడం. సో ఇంగ్లీష్ బైబుల్ ఎలా ఉంటుందంటే, గాడ్ విల్ నెయిదర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ అని ఉంటుంది. ఆ లీవ్ అంటే ఏంటంటే టెంపరీ, ఈ ఫర్సేక్ అంటే ఏంటంటే పర్మనెంట్ అన్నమాట. కాబట్టి విడిచిపెట్టుట, గాడ్ డజంట్ లీవ్ యూ. నిన్ను ఎడబాయుట, గాడ్ డజంట్ ఫర్సేక్ యూ. నిన్ను ఇప్పుడే కాదు ఎప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు అంటున్నాడు. నిన్ను గెలిపించే దేవుడు ఎప్పుడు నీ వెనకే ఉంటాడు. నిన్ను నడిపించే దేవుడు ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. హనోకు దేవునితో నడిచెను. ఏమండి, హనోకు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవునితో నడిచాడు. హనోకు కొనిపోబడినాడు అంటే తీసుకెళ్ళబడినాడు. దేవుడు తీసుకుపోయినాడు. ఎప్పుడు? హనోకు దేవునితో నడిచిన తరువాత. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉన్నది, నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయనే నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడవద్దు. ఇక్కడ భయపడవద్దు అన్న దగ్గర బీ స్ట్రాంగ్ అండ్ బీ కరేజియస్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. బీ స్ట్రాంగ్ అండ్ బీ కరేజియస్. అఫ్రైడ్ అంటే అర్థం ఏంటండి? ఒక భయం అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అది నీకు భయాన్ని పరిచయం చేస్తుంది. మరి డిస్కరేజ్గా ఫీల్ అవ్వద్దు అంటే అర్థం ఏంటి? నిరీక్షణ కోల్పోవద్దు, ఆశను కోల్పోవద్దు, ఆశ కలిగి ఉండాలి. దేవుడు తప్పకుండా ఈ కార్యాన్ని చేస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఆ నమ్మకం ఎప్పుడైతే పోతుందో యు ఫీల్ డిస్కరేజ్డ్, భయపడతావు. ఈ భయంలో నుంచి బాధ వస్తుంది, అంతకుమించి ఇంకేం రాదు. గమనించండి, ఈ విజయోత్సవ యాత్ర అంతా కూడా దేవునిదే, దేవుని చిత్త ప్రకారమే జరుగుతుందండి. ఆయన ప్రణాళిక చొప్పున జరుగుతుంది. మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోగలిగితే ఆయన మనలను ప్రతి విధమైన సమస్య నుంచి విడిపిస్తాడు, మనని పరిచర్లో నడిపిస్తాడండి. చిన్న ప్రార్థన కొరకే తలలోంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఎంతోమంది దీనులను నీవు హక్కున చేర్చుకున్నావు ప్రభువా. ఎంతోమంది భయపడుతున్న వారిని ధైర్యంతో నింపినావు నాయన. ఎంతోమంది అనారోగ్యాలను స్వస్థపరిచిన ప్రభువా. ఎన్నో సమస్యల నుంచి వారిని నీవు రక్షించిన ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ చేత స్వస్థపరచబడని రోగం అంటూ కూడా ఏమీ లేదు ప్రభువా. మా ఆయుష్కాలము నీ చేతిలో ఉన్నది నాయన.
నీ చిత్త ప్రకారమే మేము బ్రతకాలి, కానీ మా చిత్త ప్రకారం కాదు ప్రభువా. పరిచర్య ఎలా జరిగింపబడాలో, ఆరాధన ఎలా జరిగింపబడాలో ప్రతి ఒక్క క్రైస్తవ సంఘ కాపరికి, సువార్థకునికి మీరు తెలియజేస్తారని, ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా బలపరిచి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన వారే మేమందరం కూడా నిన్ను సేవించే వారముగా ఉండడానికి మాకు అవకాశం ఇచ్చిన విషయాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.